బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ రాజకీయాల్లో మరో పెద్ద కుదురు ఏర్పడింది. బీఆర్ఎస్ కు 6 ఎమ్మెల్సీలు బిగ్ షాక్ ఇచ్చారు. సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ నుంచి రాగానే కాంగ్రెస్ లోకి జంప్ అయ్యారు. సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు కాంగ్రెస్ గూటికి చేరారు. వారిని కాంగ్రెస్ కండవ కప్పి పార్టీలోకి ఆహ్వానించారు దీపా దాస్ మున్షి. తాజా చేరికలతో మండలిలో కాంగ్రెస్ బలం 12కు చేరింది. మీడియా కంటపడకుండా వెనుక గేట్ నుంచి సీఎం రేవంత్ రెడ్డి ఇంటి లోపలికి వెళ్లారు ఎమ్మెల్సీలు. ఇప్పటికే 6 బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లోకి చేరగా తాజాగా చేరిన ఎమ్మెల్సీలతో రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. బీఆర్ఎస్ నుంచి వలసలు ఆగడం లేదు. కేసీఆర్ భరోసానిస్తున్న చేరికలు మాత్రం కొనసాగుతూనే ఉన్నాయి. భవిష్యత్తు బీఆర్ఎస్ దేనా అనే డౌట్ మొదలైపోయింది. ఎవరు తొందరపడద్దని కేసీఆర్ చెప్పినా రెండో రోజు ఆ పార్టీకి భారీ షాక్ ఇచ్చారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు. ఇప్పటి వరకు ఎమ్మెల్యేలే అనుకుంటే తాజాగా ఎమ్మెల్సీలు కూడా అదే బాట పట్టారు. సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ నుంచి రాగానే కాంగ్రెస్ కండువాలు కప్పుకున్నారు 6 బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు. బసవరాజు సారయ్య, దండ విఠల్, భానుప్రసాద్, ప్రభాకర్ రావు, దయానంద్, ఎగ్గ మల్లేశం ఈ 6 బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు కాంగ్రెస్ లో చేరిపోయారు. వీళ్ళందరికీ కాంగ్రెస్ కండోలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు టీ కాంగ్రెస్ ఇన్ఛార్జి దీపా దాస్ మున్షి. తాజా చేరికలతో మండలిలో 12కు పెరిగింది కాంగ్రెస్ బలం. తెలంగాణ మండలిలో మొత్తం ఎమ్మెల్సీల సంఖ్య 40 అయితే ప్రస్తుతం 2 స్థానాలు ఖాళీగా ఉన్నాయి. మిగతా 38లలో కాంగ్రెస్ కు నిజానికి 4 మాత్రమే ఉన్నారు. మిగతా 8 బీఆర్ఎస్ నుంచి వచ్చిన వాళ్లే. ఇక బీజేపీకి 1, ఎంఐఎంకి 1 ఎమ్మెల్సీగా ఉండగా 2 ఇండిపెండెంట్ గా ఉన్నారు. దీంతో రాష్ట్ర రాజకీయాలలో హాట్ టాపిక్ గా మారింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఇచ్చిన షాక్ కి రాజకీయాలు ఒక్కసారిగా అవాక్కయ్యాయి. బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ రాజకీయాల్లో మరో పెద్ద కుదురు ఏర్పడింది. బీఆర్ఎస్ కు 6 ఎమ్మెల్సీలు బిగ్ షాక్ ఇచ్చారు. సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ నుంచి రాగానే కాంగ్రెస్ లోకి జంప్ అయ్యారు. సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు కాంగ్రెస్ గూటికి చేరారు. వారిని
కాంగ్రెస్ కండవ కప్పి పార్టీలోకి ఆహ్వానించారు దీపా దాస్ మున్షి. తాజా చేరికలతో మండలిలో కాంగ్రెస్ బలం 12కు చేరింది. మీడియా కంటపడకుండా వెనుక గేట్ నుంచి సీఎం రేవంత్ రెడ్డి ఇంటి లోపలికి వెళ్లారు ఎమ్మెల్సీలు. ఇప్పటికే 6 బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లోకి చేరగా తాజాగా చేరిన ఎమ్మెల్సీలతో రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. బీఆర్ఎస్ నుంచి వలసలు ఆగడం లేదు. కేసీఆర్ భరోసానిస్తున్న చేరికలు మాత్రం కొనసాగుతూనే ఉన్నాయి. భవిష్యత్తు బీఆర్ఎస్ దేనా అనే డౌట్ మొదలైపోయింది. ఎవరు తొందరపడద్దని కేసీఆర్ చెప్పినా రెండో రోజు ఆ పార్టీకి భారీ షాక్ ఇచ్చారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు. ఇప్పటి వరకు ఎమ్మెల్యేలే అనుకుంటే తాజాగా ఎమ్మెల్సీలు కూడా అదే బాట పట్టారు. సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ నుంచి రాగానే కాంగ్రెస్ కండువలు కప్పుకున్నారు 6 బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు. బసవరాజు సారయ్య, దండ విఠల్, భానుప్రసాద్, ప్రభాకర్ రావు, దయానంద్, ఎగ్గ మల్లేశం ఈ 6 బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు కాంగ్రెస్ లో చేరిపోయారు. వీళ్ళందరికీ కాంగ్రెస్ కండువలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు టీ కాంగ్రెస్ ఇన్ఛార్జి దీపా దాస్ మున్షి. తాజా చేరికలతో మండలిలో 12కు పెరిగింది కాంగ్రెస్ బలం. తెలంగాణ మండలిలో మొత్తం ఎమ్మెల్సీల సంఖ్య 40 అయితే ప్రస్తుతం 2 స్థానాలు ఖాళీగా ఉన్నాయి. మిగతా 38లలో కాంగ్రెస్ కు నిజానికి 4 మాత్రమే ఉన్నారు. మిగతా 8 బీఆర్ఎస్ నుంచి వచ్చిన వాళ్లే. ఇక బీజేపీకి 1, ఎంఐఎంకి 1 ఎమ్మెల్సీగా ఉండగా 2 ఇండిపెండెంట్ గా ఉన్నారు. దీంతో రాష్ట్ర రాజకీయాలలో హాట్ టాపిక్ గా మారింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఇచ్చిన షాక్ కి రాజకీయాలు ఒక్కసారిగా అవాక్కయ్యాయి.